జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. చేవెళ్ల మీర్జాగూడలో నిన్న ఉదయము టిప్పరు బస్సుని ఢీకొట్టడంతో బస్సులో ఉన్నటువంటి 20 మంది ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమందికి ట్రీట్మెంట్ అందుతుంది. ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి గుంతని చెప్తున్నారు. కానీ ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ ఏ వాహనము ఈ గుంట నుంచి వెళ్ళడం లేదు, పక్కగానే వెళ్తున్నాయి. అంటే యాక్చువల్గా ఇదే రోడ్లో వాహనాలు వెళ్లాల్సి ఉంది, కానీ ఇక్కడ గుంత ఉంది అని చెప్పేసి పక్కనే అంటే రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ భారీ వాహనము అంటే టిప్పర్ వచ్చేటువంటి టైంలో ఈ గుంటని తప్పించడానికి ఈ పక్కనే మధ్యలో డివైడర్ ఉంటే ఎట్టి పరిస్థితిలోనూ వాహనం పక్క రోడ్లోకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఇక్కడ డివైడర్ లేకపోవడంతోనే ఈ గుంతని తప్పించడానికి ఆ టిప్పర్ ఇక్కడికి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు వస్తున్నటువంటి టిప్పర్ని మనం ఒకసారి చూడొచ్చు. అలానే ఆర్టీసీ బస్సు ఎగ్జాంపుల్ వెనకొస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ లైన్లో రావాల్సినటువంటి టిప్పరు ఈ గుంతని తప్పించడానికి పక్కకు వెళ్ళినటువంటి టైంలోనే ఒక్కసారిగా కంట్రోల్ కాకపోవడంతోనే ఈ లోపలికి మొత్తం చొచ్చుకుపోయింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు 20 మంది చనిపోయారు. ఇది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయము. మరోవైపు ఇక్కడ 6:30 గంటల ప్రాంతంలో అంటే చుట్టూ కూడా ఇదంతా ఫారెస్ట్ ఏరియా, మొత్తం గ్రీనరీ ఉంటుంది. మంచు ఉండడము, ఆ మంచుకి టిప్పర్కున్నటువంటి టిప్పర్కున్నటువంటి లైట్లు వేసినప్పుడు అవి బ్లింక్ అవ్వడము, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు అనేది కనిపించకపోవడము మరొక రీజన్ అయి ఉండొచ్చు. ఇక్కడ కేవలము 30 స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి వాహనాలు, కానీ ఎక్కడ వెళ్ళేటువంటి వాహనాలు మనకి 30 స్పీడ్లు అనేది కనిపించడం లేదు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఆ స్పీడ్ కూడా మనకు అర్థమవుతుంది. ఇదొక కారణం కావచ్చు. దాంతోపాటు ఈ రోడ్డు ఇది 4 లేన్ల రోడ్డుని ఏర్పాటు చేయాలి అని గతంలోనే ప్రపోజల్ పెట్టారు. ఎన్జీటీలో కేసు వేయడం వల్ల కొంతమంది వ్యక్తులు ఆ కేసు నడుస్తుండడంతో ఈ రోడ్డు విస్తీర్ణ పనులు కూడా చేయలేకపోయారు. మధ్యలో డివైడర్గా ఉండండి. మరొకసారి ఆ వచ్చేటువంటి వెహికల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడొచ్చు, అంటే ఇక్కడ గుంట ఉంది అని చెప్పేసి డివైడర్ ఉన్నటువంటి ప్లేస్లోనే ఆ వెహికల్ వెళ్తున్నాయి. ఒకవేళ ఆపోజిట్లో పెద్ద వాహనాలు వస్తే కంట్రోల్ కాకుండా ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పడంలో ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ 4 లేన్ల రోడ్ని ఏర్పాటు చేస్తారో అప్పుడు ఇదంతా కూడా రోడ్డు విస్తీర్ణం అవుతుంది. అప్పుడు వెళ్ళేటువంటి వాహనాలకి ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగవు. చేవెళ్లలోనే దాదాపు వందలాది ఇన్సిడెంట్లు జరిగాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారని కూడా నిన్నంతా స్థానికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్జీటీ వాళ్ళతో మాట్లాడి ఉన్నటువంటి చెట్లని ఎక్కడా కూడా నరికివేయడమో లేకపోతే వాటిని తీసివేయడమో కాకుండా వాటిని తీసి వేరొక చోట ప్లాంట్ చేయడము, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఈ చేవెళ్ల ప్రాంతంలో ఉంటాయి, వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి వేరొక చోట నాటి వాటికి మళ్ళీ జీవం పోయడం కూడా చేస్తాము అని చెప్పేసి మాట్లాడి ఈ కేసును కూడా డిస్పోజ్ చేశారు. దీన్ని త్వరలోనే 4 లేన్లుగా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నిన్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఈ ఘటనతో ఒక్కసారిగా చేవెళ్ల ప్రాంతమంతా ఉలిక్కిపడింది. గతంలోనూ చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. మరొకసారి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు రోడ్డు పనులను కూడా వెంటనే ప్రారంభిస్తాము అని చెప్పి అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, చేవెళ్ల, మీర్జాగూడ.